అందరూ బాగున్నారా అండి? టుడే మన రెసిపీ చూద్దామండి. బెండి దహి అండి. బెండకాయ పెరుగు వేసి. ఓకే, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇదిగోండి. ఇలా బెండకాయలు కట్ చేసుకొని కొంచెం ఆయిల్ ఇలా ఫ్రై చేసుకోవాలండి, గమ్ము పోయేదాకా. ఇదిగో కావాల్సిన బెండకాయలు, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, టమాటో ప్యూరీ అండ్ దహి. చూద్దాం. స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకున్నాం, కళాయి పెట్టి అది కాగాక తాలింపులు వేద్దాం. అదిగండి తాలింపులు వేగిపోతున్నాయి. ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాం. ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అవి బాగా రెడ్డీస్గా వేగనిద్దామండి. ఇదిగోండి ఆనియన్స్ అలా ఎర్రగా వేగాలండి ఎప్పుడైనా. ఇప్పుడు కొంచెం టమాటా ప్యూరీ వేసుకుంటాం. టమాటా ప్యూరీ 1 స్పూన్ చాలండి, ఎందుకంటే మనం కాడు కూడా వేస్తాం కండి పెరుగు, అందుకని. ఇదిగోండి 1/2 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. కొంచెం పసుపు వేసుకున్నాం అండి కర్రీకి సరిపడా. అది కూడా వేగిపోయింది చూసారా. ఇప్పుడు కర్రీకి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకుందామండి. ఓకే, కర్రీకి సరిపడా కారం, అది వేగనిచ్చి దహి వేసుకుందాం. అదిగండి బాగా ఫ్రై అయిపోయిందిగా. ఇప్పుడు కొంచెం దహి వేసుకుందాం, అది కూడా వేగనిద్దామండి. చాలా బాగుంటుందండి. అది మరిగేటప్పుడు ఈ బెండకాయ కూడా, వేయించుకున్న బెండకాయ కూడా వేసుకుందామండి. మరిగిపోతుంది చూసారా. ఇప్పుడు ఇవి వేసుకుందామండి. మనం ముందే ఫ్రై చేసుకున్నాం కండి, ఎక్కువ టైం తీసుకోదు. సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ అలా ఉంచుదాము. చూసారా అండి, అలా గ్రేవీ దగ్గరకు వచ్చేసిందా. చాలా ఫాస్ట్గా అయిపోయిద్దండి. సేమ్ అలాగే చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఈ సమ్మర్ సీజన్ కండి, పెరుగు పిల్లలు తినమంటే తినరు. సో ఇలా కర్రీస్లో వాళ్ళకి తెలియకుండా కలిపేసి చేస్తే టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్, చాలా బాగుంటుందండి. సో అంతేనండి, దహి బెండి రెసిపీ రెడీ అయిందండి. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.